ఒక్క క్షణంలో మొత్తం మారిపోయింది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ సడెన్‌గా మాయమైపోయారు. ఒక్కళ్ళు కూడా లేరు. మీరు ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నారు. సడెన్‌గా చైర్ ఖాళీ అయిపోయింది. రోడ్డు మీద కార్లు డ్రైవ్ చేస్తున్నారు. డ్రైవర్స్ లేరు. స్కూల్లో పిల్లలు, హాస్పిటల్స్‌లో డాక్టర్స్, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకేసారిగా గాలిలో కలిసిపోయారు. ఈ ఎర్త్ మీద ఇప్పుడు మనిషి అనేవాడే లేడు. ఇక్కడ జరిగేది ఏదో మ్యాజిక్ కాదు. ఇది ఒక పెద్ద రియాలిటీ చెక్. మనం లేకుండా ఈ భూమి ఎలా ఉంటుంది? అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు టైం కరెక్ట్‌గా 12 అయిందనుకుందాం. మనమందరం వెళ్ళిపోయాక మొదటి క్షణం స్టార్ట్ అయ్యింది. మొదట ఎక్కడ చూసినా ఒక భయంకరమైన సైలెన్స్ ఉంటుంది. ఈ సైలెన్స్ ఎంత పెద్దది అంటే అది మనం ఎప్పుడు విననంత క్వైట్ గా ఉంటుంది. రోడ్ల మీద ట్రాఫిక్ సౌండ్ లేదు, ఫ్లైట్ సౌండ్ లేదు, ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే నాయిస్ లేదు. కేవలం గాలి శబ్దం, ఆకులు కదిలే శబ్దం మాత్రమే వినిపిస్తుంది. రోడ్డు మీద వెళ్తున్న కార్స్ అన్ని కంట్రోల్ తప్పి పక్కనున్న బిల్డింగ్స్ కి, డివైడర్లకి గుద్దుకొని ఆగిపోతున్నాయి. ఆకాశంలో ఎగిరే ఫ్లైట్స్ లో పైలట్స్ లేరు. అవి కొన్ని గంటల పాటు ఆటో పైలట్ లో ఎగురుతాయి. కానీ ఫ్యూయల్ అయిపోయాక గ్రావిటీకి తల వంచి నేల మీద పడిపోతాయి. ఈ మొదటి కొన్ని గంటల్లో ప్రపంచమంతా ఒక పెద్ద కన్ఫ్యూషన్ లా ఉంటుంది. కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలవుతుంది. మనం రోజు వాడే ఎలక్ట్రిసిటీ, మనం స్విచ్ ఆన్ చేస్తే వచ్చే పవర్ ఇప్పుడు ఏమవుతుంది? ప్రపంచంలో చాలా పవర్ ప్లాంట్స్ మనిషి లేకపోతే వర్క్ అవ్వవు. కోల్ తో నడిచే థర్మల్ పవర్ ప్లాంట్స్ లో కోల్ వేయడానికి మనుషులు లేరు. సో ఫ్యూయల్ సప్లై ఆగిపోతుంది. ఒకదాని తర్వాత ఒకటి లైట్స్ ఆరిపోవడం మొదలు పెడతాయి. ముందు చిన్న ఊర్లో లైట్స్ పోతాయి. తరువాత పెద్ద సిటీస్ లో పవర్స్ కట్ అయిపోతాయి. కేవలం సోలార్ ప్యానెల్స్, విండ్ మిల్స్ ఉన్న చోట మాత్రమే ఇంకొన్ని రోజుల పవర్ ఉంటుంది. కానీ నైట్ అయ్యేసరికి ప్రపంచమంతా ఎప్పుడు చూడనంత చీకటిగా మారుతుంది. స్పేస్ నుంచి చూస్తే రోజు వెలిగే ఎర్త్ ఇప్పుడు డార్క్ బాల్ లా కనిపిస్తుంది. ఈ చీకటి చాలా శాంతిగా అనిపించొచ్చు. కానీ ఈ చీకటి వెనుక ఒక పెద్ద డేంజర్ దాక్కుని ఉంది. ఆ డేంజర్ ఏంటో తెలుసా? మన కంట్రోల్లో ఉన్న సిస్టమ్స్ మనం లేకపోతే మనల్ని లేదా మిగిలిన నేచర్ ని నాశనం చేయడానికి రెడీ అవుతాయి. ఈ డేంజర్ మనం ఎక్స్పెక్ట్ చేయనిది. పవర్ పోయింది కాబట్టి మనం యూజ్ చేసే కంప్యూటర్స్, ఇంటర్నెట్ అన్ని డౌన్ అయిపోతాయి. కానీ పవర్ లేకపోవడం వల్ల అండర్ గ్రౌండ్ లో ఉండే సిస్టమ్స్ కి పెద్ద దెబ్బ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లండన్, న్యూయార్క్, ఢిల్లీ లాంటి పెద్ద సిటీస్ లో అండర్ గ్రౌండ్ మెట్రో ట్రైన్స్ ఉంటాయి. ఈ టనల్స్ లో వాటర్ చేరకుండా ఉండటానికి ఎప్పుడూ పెద్ద పెద్ద వాటర్ పంప్స్ రన్ అవుతూ ఉంటాయి. అవి గ్రౌండ్ వాటర్ ని బయటికి పంప్ చేస్తూ ఉంటాయి. కానీ పవర్ పోయిన కొన్ని గంటలకే ఈ పంప్స్ పని చేయడం ఆపేస్తాయి. అప్పుడు ఏమవుతుంది? మెట్రోస్ అన్ని వాటర్ తో నిండిపోవడం స్టార్ట్ అయ్యి 36 అవర్స్ అంటే 1.5 డే అయ్యేసరికి ప్రపంచంలో ఉన్న మేజర్ మెట్రో టన్నెల్స్ అన్ని నీళ్లతో మునిగిపోతాయి. అండర్ గ్రౌండ్ లో ఉన్న కేబుల్స్, పైప్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి. మనం కట్టిన గొప్ప గొప్ప టెక్నాలజీ అంతా జస్ట్ నీళ్ళల్లో కరిగిపోయే పేపర్ బోట్ లా మారిపోతుంది. ఇదంతా జరుగుతున్నప్పుడు ఇంకో పక్క మనం పెంచుకునే యానిమల్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇంట్లో ఉన్న కుక్కలు, పిల్లులు పాపం ఓనర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అవి ఇంట్లో లాక్డ్ గా ఉండిపోతాయి. ఫుడ్ లేక, వాటర్ లేక అవి చాలా ఇబ్బంది పడుతుంటాయి. కొన్ని యానిమల్స్ డోర్స్ ఓపెన్ చేసుకొని బయటికి రావచ్చు. కానీ చాలా వరకు ఇంట్లోనే బందీ అయిపోతాయి. అలాగే ఫార్మ్స్ లో ఉన్న కౌస్, చికెన్స్, గోట్స్ వీటికి ఫీడ్ ఇచ్చేవారు లేరు. ఎలక్ట్రిక్ ఫెన్సెస్ పని చేయవు కాబట్టి కొన్ని బయటికి పారిపోతాయి. కానీ బయట ప్రపంచం వాటికి కొత్తగా భయంకరంగా ఉంటుంది. కానీ అసలైన డేంజర్ మనం క్రియేట్ చేసిన న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ నుంచి వస్తుంది. ఇది లైట్స్ పోవడం కంటే, మెట్రో మునిగిపోవడం కంటే చాలా పెద్ద విషయం. 7 డేస్, 1 వీక్ అయింది మనం వెళ్ళిపోయి. ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో ఉన్న సేఫ్టీ జనరేటర్స్ లో డీజిల్ అయిపోతుంది. ఈ ప్లాంట్స్ లో రియాక్టర్స్ హీట్ అవ్వకుండా చూసుకునే కూలింగ్ వాటర్ సిస్టమ్ ఆగిపోతాయి. అప్పుడు ఆ రియాక్టర్స్ లో టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోతుంది. ఎంతలా అంటే ఆ హీట్ ని తట్టుకోలేక రియాక్టర్స్ పేలిపోతాయి. ఫుకుషిమా లాంటి డిజాస్టర్స్ 1, 2 కాదు, ప్రపంచం మొత్తం మీద వందల చోట్ల ఒకేసారి జరుగుతాయి. ఈ ఎక్స్‌ప్లోషన్స్ వల్ల రేడియేషన్ గాలిలో కలిసిపోతుంది. ఈ రేడియేషన్ వల్ల చుట్టుపక్కల ఉన్న యానిమల్స్, ప్లాంట్స్ చాలా వరకు చనిపోతాయి లేదా క్యాన్సర్ వచ్చి సఫర్ అవుతాయి. ఇది ఎర్త్ కి మనం ఇచ్చిన లాస్ట్ గిఫ్ట్. ఒక విషపూరితమైన గిఫ్ట్. కానీ నేచర్ చాలా స్ట్రాంగ్. ఈ రేడియేషన్ ని కూడా తట్టుకొని కొన్ని జీవులు బ్రతుకుతాయి. రేడియేషన్ ప్రభావం తగ్గడానికి చాలా రోజులు పడుతుంది. కానీ ఎర్త్ రికవర్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు సిటీస్ లో అడవి జంతువులు రావటం మొదలు పెడతాయి. జూలో ఉన్న యానిమల్స్ కేజెస్ బ్రేక్ చేసుకొని లేదా కరెంట్ లేక లాక్స్ ఓపెన్ అయ్యి బయటికి వస్తాయి. ఊహించండి, రోడ్డు మీద కారులు లేవు. కానీ లయన్స్, టైగర్స్, ఎలిఫెంట్స్ నడుస్తున్నాయి. సిటీస్ లో ఉన్న సూపర్ మార్కెట్స్ లో మిగిలిపోయిన ఫుడ్స్ కోసం ఎలుకలు, బగ్స్ వస్తాయి. వాటి వెనుక
కుక్కలు, పిల్లులు వస్తాయి. వాటి వెనుక పెద్ద జంతువులు వస్తాయి. మనం కట్టిన కాంక్రీట్ జంగిల్ ఇప్పుడు నిజంగా జంగిల్లా మారిపోతుంది. స్మాల్ డాగ్స్ లైక్ పగ్స్, పొమేరియన్స్ సర్వైవ్ అవడం చాలా కష్టం. ఎందుకంటే వాటికి వేటాడటం రాదు. కానీ జర్మన్ షెపర్డ్స్ వైల్డ్ డాగ్స్ తో కలిసి ప్యాక్స్ గా ఫామ్ అయ్యి వేటాడతాయి. నేచర్ లో రూల్ ఒక్కటే, సర్వైవల్ ఆఫ్ ఫిటెస్ట్. బలంగా ఉన్నవే బ్రతుకుతాయి. కానీ ఒక్క విషయం మాత్రం మారిపోతుంది. అది మనం రోజు చూసే ఆకాశం. 1 ఇయర్ మనం వెళ్ళిపోయి కరెక్ట్ గా సంవత్సరం అవుతుంది. ఇప్పుడు ఆకాశం చాలా క్లియర్ గా ఉంటుంది. ఫ్యాక్టరీస్ లేవు, కార్స్ లేవు, కాబట్టి పొల్యూషన్ అసలే లేదు. ఎయిర్ క్వాలిటీ ఎంత బాగుంటుందంటే మన గ్రాండ్ ఫాదర్స్ టైంలో కూడా అంత ప్యూర్ గా ఉండి ఉండదు. కానీ ఆకాశం నుంచి కొన్ని స్టార్స్ రాలి పడుతుంటాయి. అవి నిజంగా స్టార్స్ కాదు, మనం పంపిన శాటిలైట్స్. స్పేస్ లో తిరిగే శాటిలైట్స్ కి కంట్రోల్ చేసేవారు లేరు, డైరెక్షన్ ఇచ్చేవారు లేరు. అందుకే అవి ఆర్బిట్ తప్పి గ్రావిటీ వల్ల ఎర్త్ మీద పడిపోతాయి. రోజు ఆకాశంలో ఏదో ఒక శాటిలైట్ షూటింగ్ స్టార్ లా ఫాలింగ్ గా కనిపిస్తుంది. నేల మీద మనం వేసిన రోడ్ల మీద క్రాక్స్ వస్తాయి. ఆ క్రాక్స్ లో నుంచి చిన్న చిన్న మొక్కలు రావడం స్టార్ట్ అవుతాయి. నేచర్ మన రోడ్స్ ని, పావ్మెంట్స్ ని డీక్లైన్ చేసుకుంటుంది. మనం కట్టిన బిల్డింగ్స్ మీద పాచి పెరుగుతుంది. బోట్స్ బిల్డింగ్ పైన గూడ్లు కట్టుకుంటాయి. సిటీస్ లో ఉన్న పార్క్స్ అడవుల్లాగా మారిపోతాయి. గ్లాస్ బిల్డింగ్స్ మీద డస్ట్ పెరిగి అవి డల్ గా అయిపోతాయి. ఈ టైంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరుగుతుంది. కాక్రోచెస్ ఏవైతే మనం ఉన్నప్పుడు ఎక్కువగా ఉండేవో అది ఇప్పుడు తగ్గిపోతాయి. ఎందుకంటే మనం ఉన్నప్పుడు మనం పడేసే ఫుడ్ వేస్ట్ వల్ల అవి బ్రతికేవి. ఇప్పుడు ఆ ఆర్టిఫిషియల్ హీట్ లేదు, ఫుడ్ వేస్ట్ లేదు. చలి ప్రదేశాల్లో ఉన్న కాక్రోచెస్ చనిపోతాయి. సో మనం లేకపోవడం వల్ల నేచర్ బ్యాలెన్స్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. కానీ మనం వదిలేసిన ప్లాస్టిక్ ఇంకా అక్కడే ఉంది. అది మాత్రం ఇప్పట్లో పోదు. 10 ఇయర్స్, 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు సిటీస్ ని చూస్తే షాక్ అవుతాం. మనం పెయింట్ వేసిన బిల్డింగ్స్ అన్ని కలర్ పోయి డల్ గా మారిపోతాయి. వుడ్డుతో కట్టిన ఇల్లులు, ఫర్నిచర్ చెదలు తినేస్తాయి. మనం కట్టిన వుడెన్ హౌసెస్ అన్ని కుప్పకూలిపోతాయి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో విండోస్ విరిగిపోతాయి. ఎందుకంటే మెయింటెనెన్స్ లేదు. ఆ విండోస్ లేని హోల్స్ నుంచి పక్షులు, బ్యాట్స్ లోపలికి వెళ్లి ఇల్లులు కట్టుకుంటాయి. హై రైజ్ అపార్ట్మెంట్స్ ఇప్పుడు వర్టికల్ ఫారెస్ట్ లా మారిపోతాయి. అందులో మనుషులు లేరు, కానీ ఫుల్ గా లైఫ్ ఉంది. ప్లాంట్స్, బోట్స్, ఇన్సెక్ట్స్ అన్ని బిల్డింగ్స్ ని ఆక్యుపై చేస్తాయి. ఇంకో పక్క డ్యామ్ సిచ్యువేషన్ డేంజరస్ గా మారుతుంది. వాటర్ ఫ్లో ని కంట్రోల్ చేసేవారు లేరు. సో డ్యామ్స్ నిండిపోయి ఓవర్ఫ్లో అవుతాయి. కొన్ని డ్యామ్స్ ప్రెషర్ తట్టుకోలేక బ్రేక్ అయిపోతాయి. అప్పుడు వచ్చే ఫ్లడ్స్ ఆ డ్యామ్ కింద ఉన్న ఊర్లను, సిటీస్ ని ముంచేసి మొత్తం వాషౌట్ చేస్తాయి. రివర్స్ మళ్ళీ వాటి ఓల్డ్ పాత్ లోకి వచ్చేస్తాయి. మనం రివర్స్ ని బిల్డింగ్స్ తో ఆపాం, కానీ ఇప్పుడు రివర్ కి ఫ్రీడమ్ వచ్చింది. అది ఎక్కడికి కావాలంటే అక్కడికి పారుతుంది. నేచర్ తన పవర్ ని చూపించడం స్టార్ట్ చేస్తుంది. మెటల్ తో చేసిన వస్తువులు ఇప్పుడు తుప్పు పట్టడం స్టార్ట్ అవుతాయి. ఐరన్ పిల్లర్స్, కార్స్, బ్రిడ్జెస్ అన్ని రెడ్డిష్ బ్రౌన్ కలర్ లోకి మారిపోతాయి. ఆక్సిజన్ ఇంకా వాటర్ కలిసి ఐరన్ ని స్లోగా తినేస్తాయి. ఇది చూడటానికి స్లో ప్రాసెసే, కానీ ఒక 100 ఇయర్స్ లో ఏమవుతుందో ఊహించలేం. 100 ఇయర్స్, 100 సంవత్సరాలు అయింది. మనం కట్టిన గొప్ప స్ట్రక్చర్స్ లైక్ ఈఫిల్ టవర్, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉంటాయి. ఈఫిల్ టవర్ లాంటి ఐరన్ స్ట్రక్చర్స్ కి రెగ్యులర్ గా పెయింటింగ్ వేయకపోతే రస్ట్ పట్టి వీక్ అయిపోతాయి. ఈ 100 ఇయర్స్ లో ఈఫిల్ టవర్ కొంచెం కొంచెంగా ముక్కలై కింద పడిపోతుంది. లండన్ బ్రిడ్జ్ లాంటి పెద్ద పెద్ద బ్రిడ్జెస్ కేబుల్స్ రస్ట్ పట్టి తెగిపోతాయి. రోడ్స్ అసలు కనిపించవు, మొత్తం చెట్లు గడ్డితో నిండిపోయి ఉంటాయి. కార్స్ అన్ని రస్ట్ పట్టి సాయిల్ లో కలిసిపోతాయి. కార్ టైర్స్ మాత్రం ఇంకా అలాగే ఉంటాయి. ఎందుకంటే రబ్బర్ డిగ్రేడ్ అవడానికి టైం పడుతుంది. సముద్రంలో ఉన్న పెద్ద షిప్స్ ఎప్పుడూ మునిగిపోయాయి. ఫిషెస్ కి, మెరైన్ లైఫ్ కి అవి కొత్త ఇల్లులాగా అవుతాయి. ప్రపంచంలో ఉన్న బుక్స్, ఫొటోస్, హార్డ్ డ్రైవ్స్ అన్ని పాడైపోతాయి. పేపర్ మాయిశ్చర్ వల్ల చిల్లులు పడుతుంది. ఇంకు పోయి మ్యాటర్ అంతా ఎరేజ్ అయిపోతుంది. మనం రాసిన హిస్టరీ, మన నాలెడ్జ్, మన సైన్స్ అంతా స్లోగా నేచర్ లో కలిసిపోతుంది. కేవలం స్టోన్ తో చేసిన స్ట్రక్చర్స్ మాత్రమే ఇంకా స్ట్రాంగ్ గా నిలబడతాయి. ఈ టైం కి మనుషులు అనేవాళ్ళు ఒకప్పుడు ఉండేవారని చెప్పడానికి ప్రూఫ్లు కూడా తగ్గిపోతాయి. మరి 300 ఇయర్స్ తర్వాత ఏమవుతుంది? 300 ఇయర్స్, 300 సంవత్సరాలు. ఇప్పుడు మనం కట్టిన స్కై స్క్రేపర్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోతాయి. ఇన్సైడ్ ఉన్న స్టీల్ బార్స్ రస్ట్ పట్టి కాంక్రీట్ ని హోల్డ్ చేయలేక బిల్డింగ్స్ కొలాప్స్ అయిపోతాయి. పెద్ద సిటీస్ లైక్ న్యూయార్క్, ముంబై, టోక్యో మొత్తం అడవిలా మారిపోతుంది. ఎక్కడ చూసినా గ్రీనరీనే. కాంక్రీట్ మొక్కలు చీల్చుకొని బయటికి వస్తాయి. బోట్ సాంగ్స్ మాత్రమే వినిపిస్తాయి. ఈ టైం కి సముద్రంలో జీవులు ఫుల్ గా రికవర్ అవుతుంది. వేల్స్, షార్క్, డాల్ఫిన్స్ పాపులేషన్ బాగా పెరుగుతుంది. మనం ఫిషింగ్ చేసి చంపిన బ్యాలెన్స్ మళ్ళీ సెట్ అవుతుంది. సముద్రం చాలా హెల్తీగా మారుతుంది. కానీ
ఒకటి మాత్రం ఇంకా అలాగే ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్స్, వ్రాపర్స్ ఇంకా డిగ్రేడ్ అవ్వలేదు. అవి చిన్న చిన్న ముక్కలుగా మారి సాయిల్‌లో, వాటర్‌లో ఇంకా అలాగే ఉంటాయి. ఇది మనం నేచర్‌కి ఇచ్చిన పర్మనెంట్ స్కార్. కానీ నేచర్ దాన్ని కూడా తన దారిలోకి తెచ్చుకుంటుంది. కొన్ని బ్యాక్టీరియాలు ప్లాస్టిక్‌ని తినడం నేర్చుకుంటాయి. ఎవల్యూషన్ జరుగుతుంది. 10,000 ఇయర్స్ 10,000 సంవత్సరాలు. ఇప్పుడు మనం ఉన్న ఆనవాళ్లు చాలా తక్కువ. మనం కట్టిన సిటీస్ అన్నీ మట్టి కింద కప్పుకుపోయాయి. ఎవరైనా ఫ్యూచర్‌లో ఏలియన్స్ వస్తే వాళ్ళకి మనం ఇక్కడ ఉన్నామని తెలియడం కూడా కష్టమే. కానీ కొన్ని స్ట్రక్చర్స్ ఇంకా ఉంటాయి. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, పిరమిడ్స్ ఆఫ్ గీజా, మౌంట్ రుష్మోర్ ఇవి స్టోన్‌తో కట్టినవి కాబట్టి ఇంకా నిలబడే ఉంటాయి. పిరమిడ్స్ ఇప్పటికీ అలాగే ఉంటాయి. ఎందుకంటే అవి డెజర్ట్‌లో ఉన్నాయి. అక్కడ వర్షం తక్కువ. సో ఎరోసైన్ తక్కువ. మౌంట్ రుష్మోర్ మీద ఉన్న ఫేసెస్ కొంచెం షేప్ మారినా ఇంకా గుర్తుపట్టేలా ఉంటాయి. కానీ మనిషి క్రియేట్ చేసిన లాంగ్వేజ్, కల్చర్, రిలీజియన్, మనీ ఏదీ లేదు. గోల్డ్ బిస్కెట్స్, డైమండ్స్ అక్కడే మట్టిలో ఉంటాయి. కానీ వాటిని తీసేవారు లేరు. వాటి వాల్యూ ఎవ్వరికీ తెలియదు. అవి జస్ట్ రాళ్లతో సమానం. ఎర్త్ టెంపరేచర్ ఫుల్లీ కంట్రోల్‌లోకి వస్తుంది. ఐస్ ఏజ్‌లు రావచ్చు, పోవచ్చు. నేచర్ తన సైకిల్ ని ఫాలో అవుతుంది. మనం వదిలిన కార్బన్ డయాక్సైడ్ ఇప్పటికీ పూర్తిగా అట్మాస్ఫియర్ నుండి క్లీన్ అయిపోతుంది. 50 మిలియన్ ఇయర్స్ 50 కోట్ల సంవత్సరాలు. ఇది చాలా పెద్ద టైం. ఇప్పుడు ఎర్త్ మీద మనం చూసిన యానిమల్స్ ఉండకపోవచ్చు. ఎవల్యూషన్ వల్ల కొత్త స్పీషీస్ పుడతాయి. మనిషి ఎలా అయితే కోతి నుంచి వచ్చాడో అలాగే కొత్త ఇంటెలిజెంట్ స్పీషీస్ రావచ్చు. లేదా ఇన్సెక్ట్స్ పెద్దవిగా మారచ్చు. ప్లాస్టిక్ కూడా ఇప్పుడు పూర్తిగా మాయమైపోతుంది. మనం ఉన్నామని చెప్పడానికి ఒక్క ప్రూఫ్ కూడా ఉండదు. ఎక్సెప్ట్ మేబీ కొన్ని రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఆర్ ఫాసిల్స్. మనం ఇప్పుడు డైనోసార్స్ ని ఎలా తవ్వి తీస్తున్నామో ఫ్యూచర్ లో ఏదైనా స్పీషియస్ మనల్ని అలాగే తవ్వి తీయొచ్చు. మనం వాడిన గ్లాస్ బాటిల్స్, మన బోన్స్ ని చూసి వాళ్ళు షాక్ అవ్వచ్చు. ఇక్కడ ఒకప్పుడు ఏదో సివిలైజేషన్ ఉండేది. వాళ్ళు ఎందుకు పోయారు అని వాళ్ళు రీసెర్చ్ చేయొచ్చు. ఫైనల్లీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎర్త్ కి మనం అవసరం లేదు. మనం లేకుండా ఎర్త్ ఇంకా హెల్దీగా ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. కానీ మనకి ఎర్త్ అవసరం. మనం బ్రతకాలంటే ఈ నేచర్, ఈ గాలి, ఈ నీరు అవసరం. మనం వెళ్ళిపోయాక ఎర్త్ జస్ట్ తన పని తాను చేసుకుంటూ పోతుంది. మనం టెంపరరీ గెస్ట్స్ మాత్రమే. ఈ వీడియో వల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఉన్నంత కాలం ఈ భూమిని కాపాడుకుందాం. ఎందుకంటే మనం పోతే భూమికి నష్టం లేదు, మనకే నష్టం. సో ఫ్రెండ్స్, ఇది వాట్ హ్యాపెన్స్ టు ఎర్త్ ఇఫ్ హ్యూమన్స్ డిసపియర్ స్టోరీ. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మనం లేకపోతే ఎర్త్ హ్యాపీగా ఉంటుందని మీకు అనిపిస్తుందా? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంతకన్నా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ని కొట్టడం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బై బై.